జాగ్రత్తగా చీరలు కట్టుకొని రండి బయటకు వచ్చేటప్పుడు. మీరు ఎలా పడితే అలా వస్తే బయట చూసే చూపులు మంచిగుండవని మాత్రం అన్నాడు శివాజీ. దాంట్లో తప్పేముందని చెప్పి నువ్వు శివాజీని లంజా కొడక్క అనంత మాత్రం కూడా అయిపోయావా? ఆ! అదే శివాజీ తిరిగి ప్రెస్ మీట్ పెట్టి నువ్వేరా నా అన్వేషణ లంజా కొడుకుని ఇంకా ఇంకా ఇన్నేం తిట్టొచ్చురా నిన్ను? లంజా కొడక, గాలి నా కొడక, ఎర్రి బుక్ నా కొడక ఇలా ఎన్నేం తిట్టొచ్చు శివాజీ. మరి నేను తిట్టలేదే ప్రెస్ మీట్ పెట్టి. ఆయనకి నీకున్న సంస్కారం ఎదురా? ఆయన సంస్కారం ఎక్కడ? నీ సంస్కారం ఎక్కడ? ఆ? ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఇప్పుడు బెట్టింగ్స్ మీద చేసావు. ఓకే. అది మంచిదే. తర్వాత మూవీ రివ్యూస్ మీద చేసావు. ఓకే. సహించారు. తర్వాత యూట్యూబర్స్‌ని అన్నావు. అది సహించారు. ఇదంతా అయిపోయి ఇప్పుడు హిందూ మతాన్ని గెలికావు నువ్వు. ఏంది? హిందూ మతాన్ని గెలికావు. గుర్తుపెట్టుకో ఈ పాయింట్ అయితే. ఇప్పుడు నువ్వు నీ మాట వెనక్కి తీసుకున్నా, ఇంకోటి మాట వెనక్కి తీసుకున్నా నీకు గుద్ద పగిలిపోయిద్ది నువ్వు ఇండియాకొస్తే. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 హై అనమాట. నువ్వు అరెస్ట్ అవ్వడానికి కూడా. అర్థమవుతుందా? అరెస్ట్ అవుతావు కూడా. నిన్ను ఇండియా రప్పిస్తారు కూడా. దాంట్లో ఎటువంటి డౌటే లేదు. నువ్వు ఇండియాకి రావాలమ్మా చిన్న. ఇండియాకి వస్తేనే మాలాంటి వాళ్ళు అంత ఆనందపడేది. ఎందుకంటే ఒరే నువ్వు తిరుగుతుంది మాలాంటోళ్ళు నీ వీడియోస్ చూస్తేనే నీకు ఆ మనీ వస్తున్నాయి. ఆ మనీతో తిరుగుతున్నావు. ఓకే. అంతవరకు ఓకే. ఏదైనా పోయి నీ పని నువ్వు చూసుకొని ఎక్స్‌పోర్ట్ చేస్తాను నువ్వు ఉంటే అదొక లెక్క. ఆ లెక్కలన్నీ దాటి నువ్వు ఈరోజు శ్రీరాముని భార్యని, సీతాదేవిని తిట్టేంత మాత్రపుడు అయ్యావు. తిట్టడం కూడా కాదు చాలా పెద్ద మాట రేప్ చేయడం అనేది. ఒరేయ్! ఎర్రి పూకు నా కొడకా నాన్ వేసినగా రావణాసుడే సీతాదేవిని తీసుకెళ్ళినప్పుడు కనీసం ఆమె పర్మిషన్ లేకుండా చెయ్యి కూడా తాకలేదురా. చెయ్యి కూడా వేయలేదంట. మనకు పురాణాలు చెబుతుంది. నీకు ఆ విషయం తెలీదారా? ఇంత వయసు వచ్చింది గుద్దగిన 45 సంవత్సరాలు వచ్చినియి. 45 సంవత్సరాలు. నీకు ఈ విషయం తెలీదారా? ఆ! ఎన్ని సంవత్సరాలురా నీకు? వచ్చి కూడా 45 సంవత్సరాలు వచ్చినియి. రావణాసుడే సీతాదేవిని కనీసం చెయ్యి కూడా వేయలేదురా. అలాంటిది నువ్వు సీతాదేవిని ఆ మాట అన్నావు. ఆ! ఇండియాకి ఖచ్చితంగా వస్తావు. వచ్చేటట్టు చేస్తారు. ఇబ్బందేం పడొద్దు. ఇండియాలో కలుసుకొని మాట్లాడుకుందాం. నువ్వు ఇండియాకి రావాలి. ఎన్ని యథా కబుర్లు చెప్పినా నువ్వు ఇంకా ఇండియాకి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ హై. ఇదైతే గుర్తుపెట్టుకో. ఇండియాకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తే నీకు ఏంటనేది తెలిసిద్ది. ఇండియన్స్ పవర్ ఏంటో తెలిసిద్ది. నువ్వు ఇప్పుడు ఒక ఇండియన్ కాదు నువ్వు. నాన్ ఇండియన్ లెక్కలోకి వచ్చేస్తావు. ఇండియా ఎన్నిసార్లు తిట్టావురా నువ్వు ఇండియాని. అదొక చెత్త దేశం అంటావు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తారంటావు. పొల్యూషన్ అంటావు. రేపులు చేస్తారంటావు. ఈడ తెలుగు వాళ్ళు చూస్తుంటే నీకు వ్యూస్ వస్తున్నాయిరా. బయట దేశాలు చూస్తుంటే రావట్లేదురా. ఎర్రి నా కొడక, ఎర్రి నా కొడక. ఇక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు చూస్తుంటే నీకు వ్యూస్ వస్తున్నాయిరా. అర్థమవుతుందా? బయట నీకు ఎవరో నీ దేశస్తులు ఆ దేశస్తులు ఏ దేశస్తులు చూడట్లేదురా. భారతదేశం వాళ్ళు చూస్తూనే వస్తున్నాయి నీకు వ్యూస్. ఆ వ్యూస్ ద్వారా వస్తున్నాయి డబ్బులు. ఆ డబ్బుల ద్వారా దెంగి తిరుగుతున్నావు, దెంగి తాగుతున్నావు. నువ్వు చూపించే వీడియోలు ఇక ఏంద్రా అంటే వాళ్ళ డ్రెస్ సెన్స్ మీద ఏమన్నారు చెప్పు శివాజీ? ఏమనలేదు. అంటే నువ్వు వాళ్ళు ఒకలా మంచిగా డ్రెస్ చేసుకోకపోతే ఆ డ్రెస్ మీద ఆ వీడియోస్ చేసి వ్యూస్ తెచ్చుకొని నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి కదా. ఒరే అట్లా చేసి నువ్వు వాళ్ళు చూపిస్తుంటే ఆ వీడియోస్ తీసి నువ్వు వ్యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకుంటే ఏం వచ్చిద్దిరా నీకు? నలుగురికి చూపించుకోవడం వల్ల వచ్చిద్దా? వస్తావు. ఏదో ఒక రోజు వస్తావు. ఆ రోజు నీ అంతు తేలుస్తాము. గుర్తుపెట్టుకో. మనిషికి కాదు కదా. నువ్వేంటో నీ ఎవ్వరం ఏంటో ఆ రోజు తెలిసిద్ది. ఇండియాకి రావాలిలే నువ్వు. సరేనా? నువ్వన్న మాటలు ఇండియాని పొల్యూషన్ ఇవన్నీ తీసి పక్కన పెడితే నువ్వన్న మాటలన్నీ బాగానే అందరూ గుర్తున్నాయి. చూద్దాం. చూసుకుందాంలే. ఆ రోజు ఒకరోజు చూసుకుందాం. నీ అంత తెలవపోతే అప్పుడు గుర్తుపెట్టుకో. ఈ అమ్మ నీ అత్త అలిందంగా. అది విషయం. ఫ్రెండ్స్ చూసారుగా. ఈ వీడియోని షేర్ చేయండి అందరూ తెలిసేలాగా. అన్వేషణ ఈ వీడియోకి రెస్పాండ్ అవ్వాలి. చాలా ట్రోల్స్ పడుతున్నాయి ఇప్పుడు శివాజీ మీద కానీ వీళ్ళందరి మీద కానీ. సో ఇప్పుడు ఎవరిని కూడా అన్వేషణ అయితే అసలు వదిలేదైతే కాదు. వదలం కూడా. వదిలితే ఎవ్వరం వేరుగుండదు. ఇప్పుడు వదిలేసాం అనుకో ఇంకో వాడికి రెక్కలు ఇచ్చిన వాళ్ళమే అయిపోతాము.
వదలొద్దు, వదలకుండా పట్టుకుంటేనే వాడంతా తెలిసిన వాళ్ళం అవుతాము. గట్టిగా మాట్లాడి వాడంతా తెలిసిన వాడు ఖచ్చితంగా ఇండియాకి రావాలి. ఇండియాకి వస్తేనే ఒక రకంగా ఉండిద్ది వాడి సంగతి. ఇప్పుడు అడగబోతారు ఈ మహిళలందరూ, సీతాదేవిని అన్నాడుగా, శివాజీ అంత మాట్లాడని చెప్పి ఇప్పుడు మహిళా కమిషను అవన్నీ కేసులు వేశారు. ఇప్పుడు సీతాదేవిని అన్నాడు, ఇప్పుడు మరి ఏంది మరి విషయం? సీతాదేవిని అన్నాడు, ఇప్పుడు మీరు అనసూయ, చిన్మయి వీళ్ళెవరు మాట్లాడరా? ఎవరు పట్టించుకోరా? ఏమన్నా తెలుగు ఇండస్ట్రీలో అయితేనే పట్టించుకుంటారా? ఇప్పుడు ఈ విషయం ఏం సంగతి మరి? ఇప్పుడు దీన్ని కూడా పెద్ద విషయం చేయాలి కదా, చిన్మయి, అనసూయ. మరి ఎందుకని మాట్లాడట్లేదు ఇప్పుడు? ఓకే ఫ్రెండ్స్.